అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా ఆఫీషియల్ అండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా పిల్లల టాయ్స్ అండి. ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ కొన్నాం ఏంటి అని అయితే టాయ్ స్టోరీ చేద్దాం. వాళ్ళు ఎలా ఆడతారో అది కూడా చూద్దాం. ఓకేనా? హాయ్ చెప్పు. ఈ బండి వచ్చేసి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా పెద్ద బాబు సెకండ్ బర్త్డేకి అయితే ఇది గిఫ్ట్ ఇచ్చినారండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్ని బొమ్మలకే ఇన్ని బొమ్మల అన్నట్టు చూపిస్తుందని. మా సంపాదనకి మాకున్న పరిస్థితికి నాకు తెలిసి మేము మా పిల్లలకి ఇన్ని కొనియడం నాకైతే గొప్ప విషయమే అండి. ఏది ఏమైనా డబ్బులు ఉన్నా లేకపోయినా రోజు ఏదో ఒకటి వాళ్ళ డాడీ అయితే తీసుకొస్తాడు. ఆయన కూడా కొనుక్కుంటాడు, కొనుక్కోకుండా ఉండడండి. అది అలవాటు అయిపోయింది ఆయనకి. అంటే వాళ్ళ డాడీ ఏమంటే మనం చిన్న ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏడిస్తే కొనిస్తుండే, ఒక్కోసారి కొనియకపోతుండే. వాళ్ళ పరిస్థితిని బట్టి మన పేరెంట్స్ మన పిల్లలు అట్లా పెరగద్దు, నాకున్నంతలో నేనైతే పెడతా అని చెప్పేసి అంటాడు. నిజమే కదండి. మా పిల్లలు ఫీల్ అవ్వద్దు, మా డాడీ కొనిస్తలేడని ఫీల్ అవ్వద్దని ఆయన అట్లా ఫీల్ అవుతాడు అన్నమాట. ఇవైతే ఆడుకునే కిచెన్ ఐటమ్స్ అండి. మీకు అన్ని లైన్గా ఒక్కొక్కటి చూపిస్తా. దీంట్లో కిచెన్ ఐటమ్స్లో అయితే చాలా బొమ్మలు ఉండే, అన్నీ వెళ్ళిపోయినాయండి. మంచి సెట్ ఉండే కిచెన్ది. వచ్చేసి మొత్తం ఇవేమో హోలీ పండగకి కొనుక్కున్నారండి. హోలీ పండగకి వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు. ఏనుగు బొమ్మ చాలా డేస్ అయింది ఇది కొని. ఇదైతే ఖరాబ్ అయిపోయింది. నార్మల్గా ఇట్లా డైలీ షాప్కి వెళ్తాం కదా, అక్కడ అన్ని టాయ్స్ అయితే ఇంకా చాలా ఉండే అండి, దొరకట్లేదు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. ఇవేమో నార్మల్గా షాప్కి వెళ్ళినప్పుడు ఇవి ఇవి నార్మల్గా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ టాయ్స్ ఉంటాయి. మేము పాల ప్యాకెట్కి దానికి దీనికి వెళ్ళినప్పుడు అయితే ఇవి కొనుక్కుంటారు అన్నమాట. ఇవి తక్కువ రేటు. ఇది బయట అనుకుంటా. చాలా మట్టుకి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేమో ఇంటి ముందుకు షాప్ అమ్మడానికి వస్తాయండి. బండి పైన డైలీ అమ్మడానికి వస్తాయి టాయ్స్ అయితే. ఆ బండి కోసం వేచి చూస్తారన్నమాట 1000 కళ్ళతోని మా పిల్లలు. వాళ్ళు వాడుకుంటారు. నేనైతే బయటికి వెళ్ళాను, ఆ సౌండ్ వినిపించకుండా డోర్ అయితే పెట్టేస్తా. ఇవి ఇంటి ముందు కొన్నారండి. ఇది ఆటో, ఇది కూడా రిపేర్ అయింది. నెక్స్ట్ ఇదైతే పెద్ద బాబు చిన్న ఉన్నప్పుడు కొన్నామండి. దీనికి సాంగ్స్ వస్తుండే, ఇది నడుస్తుండే మంచిగా బొమ్మ. ఇప్పుడు ఇది ఖరాబ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మొన్న రీసెంట్గానే జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టినాము. దీన్ని మంచిగా పరిగెడుతుంది అన్నమాట. ఇది ఇదేమో చిలుకూరి బాలాజీలో అయితే తీసుకున్నామండి. బాగుంది కదా, నాకు చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ ఇది ఇంటి ముందే తీసుకున్నాము. ఇదేమో చిన్న ఉన్నప్పుడు, మా బాబు చిన్న ఉన్నప్పుడు ఇవి రెండు ఒక్కసారి తీసుకున్నాము. ఇది ఇంటి ముందే, ఇవి తక్కువ రేటు. ఇంటి ముందే వస్తాయి డైలీ. ఇంటి ముందు వస్తే తక్కువ రేటు కాబట్టి డైలీ ఒకటి కొనుక్కుంటాడు అన్నమాట. తర్వాత ఈ టాయ్స్ ఏమో వాళ్ళ నానమ్మ తీసుకొచ్చింది వచ్చేటప్పుడు. ఇవి వాళ్ళ నానమ్మ తీసుకొచ్చింది. ఇవేమో డాక్టర్ బొమ్మలు అంట. మొన్ననే రీసెంట్గా తీసుకున్నాడు. ఇంకెక్కువ ఉండే, ఎక్కడన్నా పోయినాయి అన్నమాట. అవి ఎక్కడ పోయినాయి పిట్టనివి బొమ్మలు? ఎక్కడ తీసుకున్నావు? ఏబిసిడీలు నేర్చుకుంటాడు కదా మా కొడుకు అని చెప్పేసి వాళ్ళ పప్ప తీసుకొస్తే చూడండి, ఇవి కొన్ని లెటర్స్ అయితే వెళ్ళిపోయినాయి. కొన్ని రోజులు నేర్చుకున్నాడు. తేవడం వల్ల అయితే వచ్చినాయండి. ఏబిసిడీ A to Z వరకు అయితే చెప్తాడు. A for యాపిల్, B for బాల్ అని ఆల్ఫాబెట్స్ కూడా ఆల్ఫాబెట్స్ మొత్తం అయితే చెప్తాడండి మా పెద్ద బాబు.
ఇది తెచ్చినందుకైతే లాస్ ఏం అవ్వాలి, నేర్చుకున్నాడు. ఇంకా విశాల్ మార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అయితే ఈ టాయ్స్ కోసమే చూస్తాడండి. టాయ్స్ సెక్షన్లోకి వెళ్తాడు, అస్సలే రారు, పరిగెడతారు. నాకైతే మొత్తం పిచ్చి లేపుతారు అన్నమాట. నేను షాపింగ్ చేయను, వాళ్ళని పట్టుకున్నా, నాకు అస్సలు అర్థం కాదు. అందుకే ఈ మధ్య విశాల్ మార్ట్కి వెళ్ళడమే మానేసిన. ఇవన్నీ కొన్నా ఆయనకు చాలా అండి. అసలు ఎన్ని యానిమల్స్ పిచ్చి అయితే బాగా మా పెద్ద బాబుకి. అసలు మా చిన్న బాబు అక్కడ పెట్టు చూపిస్తాడు. ఎన్ని కొనిచ్చినా అసలు తీరదానకు, తనవి తీరదన్నమాట టాయ్స్ మీద అయితే. ఈ యానిమల్స్ పిచ్చి ఆయనకి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, చూడండి మీరే చూడండి. ఈ బొమ్మలు అయితే 2 సార్లు 2 ప్యాకులు కొన్నామండి. 12 వచ్చినాయి. 12 వస్తే చూడండి లాస్ట్కి ఒకటి మిగిలింది అన్నమాట. ఇంకా ఈ టాయ్స్ అండి, ఇవి 12 ప్యాక్కి 12 వచ్చినాయండి. చూడండి ఎన్ని మిగిలినాయో, మొత్తం పోగొట్టేసింది ఇవి కూడా. చూడండి ఇంతమంది. సో ఇన్ని బొమ్మలు ఉన్నాయి కదా, మా పిల్లలు ఆడేటి ఏంటి చెప్పనా, ఈ బొమ్మలతో ఆడరు. చూపిస్తా ఏమిటితో, దేంతో ఆడతారు. గిన్నెలు చెంచాలతో ఆడతారు. పిండిని ముద్దల్లాగా వేసిస్తే పిండితో ఆడతారు. ఇదొకటి పాండా, ఇదొకటి జిరాఫీ, ఇదొకటి ఎలిఫెంట్. ఇదేమో సికింద్రాబాద్లో తీసుకున్నాడు. ఇది నార్మల్గా ఎక్కడన్నా తీసుకున్నాం, గుర్తులు. ఇన్స్టామార్ట్లోనా సంథింగ్ ఫ్లిప్ దేంట్లోనో ఆర్డర్ పెట్టిండు. ఇదేమో వాళ్ళ అమ్మమ్మ తీసుకొచ్చింది. ఇంకా బాల్స్ అయితే ఎన్ని అంటే అసలు ఎన్ని పోయినాయి లెక్కలేదండి, నిజంగా చెప్తున్నా, లెక్కనే లేదు. మెల్లిగా చూడండి ఆడుతున్నాడు. అన్నం కూర అంట చేస్తున్నాడు. ఏం కూర పిట్టు? ఇంకా చికెన్ మటనా? ఇంకా అప్ప కూరనా? ఇంకా కూరగాయలు తీసుకొచ్చినావా? చూపి. తీసుకొచ్చినావా? వెరీ గుడ్. ఇంకా ఈ బొమ్మలండి, ఇవి కూడా చాలా ఉండే, ఎక్కడ పోయినాయేమో. ఇవి ఇట్లా సౌండ్ వస్తాయి అన్నమాట. వస్తలే. ఇవి కూడా చాలా వచ్చినండి, ఇవి కూడా పోయినాయండి. ఇట్లా అన్నీ పోగొడుతూనే ఉంటారు అన్నమాట. ఎన్ని కొన్నా తక్కువనే. ఇదేమో డిమార్ట్లో తీసుకొచ్చినామండి. ఈ బొమ్మకు, ఈ టాయ్ కోసం అయితే ఆ రోజు ఎంత ఏడ్చిండో వద్దురా అంటే, లాస్ట్కి అయితే తీసుకునే వరకు ఊరుకోలేదన్నమాట. ప్రతిరోజు అంతే, ఆయన అన్నయ్య కావాలి ఏడుస్తాడు అంతే. ఇంకా ఈ 1 2 3 నేర్చుకుంటాడు కదా అని రీసెంట్గా నిన్ననే కొన్నా అండి. ఇవి పక్కకు వాడేసిండి. ఇప్పుడు ఇట్లుంటుంది మా పిల్లలతో. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.